మర్చిపో. అభి నీ జీవితంలోకి వచ్చాడనేది మర్చిపో. నువ్వు తనని ప్రేమించావనే విషయాన్ని కూడా మర్చిపో. మర్చిపో ప్రజ్ఞ. తన తన పేరిట కుంకుమ నువ్వు నీ నుదుటను దిద్దుకునేదానివే అని, తను దిద్దిన కుంకుమతో నువ్వు నీ తలరాతని ముడివేసుకున్నావనేది పూర్తిగా మర్చిపో. అన్నిటినీ మర్చిపో తల్లి. నువ్వివన్నీ మర్చిపోతేనే నీ జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అన్నిటినీ మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపో. పద. త్వరగా వెళ్ళాలి. నేను వెళ్లేలోపే నిఖిత అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. లేట్ అవుతానేమో. తనకి ఫోన్ చేసి ఆపుతాను. తర్వాత కలిసి మాట్లాడుకోవచ్చు. తన ఫోన్ ఎందుకు కలవట్లేదు? ముందేమో నెట్వర్క్ లేదని వచ్చింది, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేనెందుకు తన కలవలేకపోతున్నాను? ఎందుకు? భగవంతుడా, నా అభి ప్రజ్ఞని కలిసేలా చేయి తండ్రి. తన్నాపేలా చూడు. ప్రజ్ఞ దూరంగా వెళ్లిపోతే అప్పుడు చాలా గందరగోళం అయిపోతుంది, అంతా నాశనం అయిపోతుంది. ఒకే ఒక్కసారి వాళ్ళు కలుసుకునేలా చెయ్యి. నాకు తెలుసు సరళ గారికి తన కుటుంబ సభ్యులకి చాలా బాధ కలిగింది. కానీ ఒక్కసారి గనక నా అభి అందర్నీ కలిశాడంటే, ప్రజ్ఞని క్షమాపణ అడిగి తన్నింటికి తీసుకొచ్చాడు అంటే అంతా సర్దుకుంటుంది. కానీ నా అభి అక్కడికి చేరుకోవడం ఆలస్యం చేయకూడదు. రామచంద్ర, వాళ్ళని కలుపు తండ్రి. నిఖిత, 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 నిఖిత.
మేడం మ్యాగజైన్ తీసుకోండి ప్లీజ్. రాక్ స్టార్ అభిని మేడం ఒకటి తీసుకోండి ప్లీజ్. మాకేం వద్దు బాబు, ముందుకెళ్ళు. తీసుకోండి, ఉదయం నుంచి బోనీ కాలేదు. చెప్పాను కదా బాబు, వద్దని. ముందుకెళ్ళు, ఇంకెవరైనా తీసుకుంటారు. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, బయలుదేరాలనే హడావిడిలో ఎవరు ఏమీ తినేలేదు కదా. ఒక పని చేస్తాను, బయటికెళ్ళి ఏమైనా తినడానికి తీసుకొస్తాను. ప్రజ్ఞ కూడా ఏమీ తెలియదు కదా పాపం. ఉదయం నుంచి నువ్వు మాట్లాడిన మంచి మాట ఇదొక్కటే. పద, నీతో పాటు నేను వస్తాను. లేకపోతే నువ్వేం తీసుకొస్తావో ఎవరికి తెలుసు. నువ్వేంటి ఇంకా ఎలా కూర్చున్నావు? బొట్టు పెట్టి పిలవాలా ఏంటి నిన్ను? అరే ఏంటి మీరు, నెలకి సరిపడా సామాన్లు తీసుకురావాలా ఏంటి ఇప్పుడు? నేనెందుకు ఇప్పుడు మీతో రావడం? నువ్వు కూడా పద అంతే. పదండి వెళ్దాం, తర్వాత గొడవ పడుతురు గాని. పదండి. నిఖిత, మీరు వచ్చేసారా? నా ఉద్దేశం మీరిక్కడికెలా సార్, మీరిక్కడికెలా సార్ వచ్చారు? సార్ ఏంటి ఇలా అంటూనే నాకు తలనొప్పి తెచ్చిపెట్టావు. ఇందాక నుంచి పిచ్చి వాళ్ళు వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? నేను నీకు పర్మిషన్ ఇచ్చానా? నువ్వు నాకు అప్లికేషన్ ఇచ్చావా? అసలు ఇదేమన్నా బాగుందా నీకు? ఒక ఫోన్ చేయలేదు, మెసేజ్ పెట్టలేదు. పిచ్చి వాళ్ళు వెతుకుతున్నాను. ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి పైన, ఒకసారి కింద. మీరు నా కోసం వెతుకుతున్నారా? లేకపోతే మరేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఇంటికి వెళ్ళావని చెప్పారు. ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు లేరు. నేను ఎలాగోలా ప్రవీణ్ అడిగితే ఎక్కడున్నావని తెలిసింది. ఎగురుకుంటూ వచ్చాను నేను ఇక్కడికి. మరి నన్నేం చేయమంటారు? మీ దగ్గరకు వస్తాననుకున్నారా? మళ్ళీ నా మీద నింద వేయడానికి ఎదురు చూస్తూ ఉండాలా? మీరు నన్ను దొంగ చేశారు కదా. నేనా? లేకపోతే మరేంటి? మీరు నన్ను దొంగ అనలేదు కానీ నాకు తోడుగా అయితే నిలబడలేదు కదా. పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. మరి అక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు, ఇక్కడికి వస్తారని నేనేమన్నా కలగంటానా ఏంటి? చెప్పండి. ఇదో నీతో పెద్ద ప్రాబ్లం. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. యాజ్ ఏ సెక్రటరీ నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్. ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్దేశం పేషెన్స్ లేదు. నీకు కొంచెం కూడా పేషెన్స్ లేదు. మీకు మాత్రం పేషెన్స్ చాలా ఉంది కదా. నాలో అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. నీకు నా పేషెన్స్ గురించి మాట్లాడుతున్నావా? రాత్రంతా ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోలీస్ స్టేషన్ దాని వెళ్ళాలి. పేషెన్స్ అనరు, ఆలస్యం అంటారు. ఆలస్యం. ఇప్పుడు నువ్వు చేసేదాన్నే గొడవ అంటారు. కోపం నీకు ముక్కు మీద ఉంటుందేమో. ఏంటి? నా ముక్కు మీద కోపం ఉందా? మీ ముక్కు మీద ఉందా? అరే నువ్వు వేలెందుకు చూపిస్తున్నావు? వేలా? ఇప్పుడేమైంది మీ పేషెన్స్? పేషెన్స్ సంగతి తర్వాత ఇక్కడ జనాలు ఉన్నారని మర్చిపోకు. జనాలా? ఇప్పుడు మీ ఇమేజ్ విషయానికి వచ్చేసరికి జనాలు గుర్తొస్తున్నారా? చూడు, నేను జైలుకు వెళ్ళినప్పుడు నా పేరెంత పాడవుతుందో ఒక్కసారి ఆలోచించారా? నువ్వు మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నావు. నాకు మీ మీద కోపం వస్తుంది కాబట్టి మీ మీదే కోపడతాను. ఎందుకంటే నేను 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 ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాను. పైగా అది కూడా నా మీద నమ్మకం లేని మనిషి కోసం. అరే నువ్వు ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ప్లీజ్ చేంజ్ ద టాపిక్. చేంజ్ ద టాపిక్? ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి టాపిక్ మార్చమంటున్నారా? మీకు తెలుసా, నేను కూడా మనిషినే. నాకు ఫీలింగ్స్ ఉంటే నేను కూడా బాధపడతాను. నువ్వు మనిషివని నాకు తెలుసు. నీ ఫీలింగ్స్ కూడా హర్ట్ అయ్యాయి. నా వల్ల తప్పు జరిగిందని నాకు తెలుసు. తమాషా ఎందుకు చేస్తున్నావు? తమాషా చేస్తున్నానా? నేనే తమాషాగా మారిపోయాను. వీధిలో ఎంత మంచి పేరు వచ్చిందంటే పెరటి తలుపు నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాను. కేవలం ఒక్క తప్పు కోసం బాస్ పరువు తీస్తావా? అది కూడా ఆగి ఉన్న ట్రైన్లో ఎంతమంది పిల్లల ముందు. సరే, నేను తర్వాత నేను క్షమాపణ అడుగుతాను. ఓకే? తర్వాత క్షమాపణ అడుగుతారా? నీకు కనీసం క్షమాపణ అడుగుతా అని చెప్పాను, కానీ నువ్వు సారీ కూడా చెప్పలేదు. నేనెందుకు సారీ చెప్పాలి? నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నానా? తప్పు నేనే చేశాను. అందుకని క్షమాపణ నేనే కదా అడగాలి. నీకు క్షమించాలనిపిస్తే క్షమించు, శిక్ష వేయాలనిపిస్తే శిక్ష కూడా వేసి. ఒకవేళ గొడవ పడాలనుకుంటే గొడవ పడాలి. మీతో చాలా గొడవ మీ పడాలి. అమ్మాయిలందరితో ఇదే పెద్ద ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతారు. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ గొడవే. అసలు ఇదేమన్నా బాగుందా? ఇక ఈ గొడవలన్నీ ఆపి ఇంటికి పద. ఇంటికా? అవును, ఇంటికి. నువ్వు లేకపోతే లైఫ్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. నాకు ఏ పని జరగట్లేదు. నాకు మొత్తం అంతా ఆగిపోయింది అనిపిస్తుంది. ఇంటికి వెళ్దాం పదా. ఒకవేళ గొడవ పడాలనుకుంటే ఇంట్లో పడవచ్చు, తర్వాత క్షమించాలనుకుంటే క్షమించవచ్చు. ఏం చేయాలనిపిస్తే అదంతా చేసి వీటన్నింటినీ అంతం చేద్దాం పదా. నా మీద నీకెందుకు ఇంత కోపం? ప్లీజ్. ఏమైంది? నా మీద ఏ హక్కు ఉందని మీరు ఇంటికి తీసుకువెళ్తున్నారు? ఏ హక్కుతో అయితే నువ్వు నా జీవితంలోకి వచ్చి దాన్ని నీ సొంతం అనుకున్నావో ఆ హక్కుతో. సెక్రటరీస్ ఎప్పుడు వాళ్ళ బాస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో బాస్ ని నడిపించారు. నేను కూడా చూస్తూనే ఉన్నాను. నన్ను చుట్టూ తిప్పుకుంటున్నావు. ఎవరు చేస్తారలా? ఇది కూడా స్పెషల్. ఎందుకంటే ఏ బాసు తన సెక్రటరీని చేయి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడు. కానీ బౌండరీస్ ముందు నువ్వే క్రాస్ చేసావు. ఇప్పుడు నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను మీకు సెక్రటరీని కూడా కాదు కదా. మరి ఏ బంధంతో నన్ను తీసుకువెళ్తున్నారు? మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు, కానీ కనెక్షన్ ఖచ్చితంగా ఉంది.
అదే కనెక్షన్ కారణంగా నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. నీ విషయంలో నేను తప్పు చేశాను. నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపాల్సింది ఆలోచిస్తూనే ఉన్నాను నేను. నిన్న నేను చేసిన తప్పు నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయను. నిన్న నేను చేయలేకపోయిన పని ఈ రోజు చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ నాకు నువ్వు ఇక ఎమోషనల్ కథలు చెప్పొద్దు. ఈ సీన్ ని ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్రామిస్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నేను అలా ఏమి చేయను. అలాగే నీకు మాట కూడా ఇస్తున్నాను. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళని నేను ఖచ్చితంగా వదలను. పద. ఛా, ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎగురుకుంటూ వెళ్లాల్సిందే, లేకపోతే నిఖిత వెళ్ళిపోతుందేమో. అడవి పిల్లలు రెండూ వచ్చేసాయి చూడు. పదా, ఈరోజు నీకు పులి అలాగే 2 అడవి పిల్లల మధ్య ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను. హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మానేని చంపాలనుకుంటావు? అర్థం కావట్లేదు నాకు. జవాబు నోటితో చెప్పాలా లేక చేత్తో చెప్పాలా అని. షటప్! నేను నీకు ముందే చెప్పాను కదా నిఖిల్. నేను నీకు చెప్పాను కదా మా అన్నయ్య వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని. మళ్ళీ తన్ని చంపడానికి ప్రయత్నం చేయడానికి నీకెంత ధైర్యం ఉంది అసలు? నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఇన్ని రోజులు నేను తనకి దూరంగానే ఉన్నాను కదా. నీకు, మీ ఫ్యామిలీకి, అలాగే మీ అన్నయ్యకి నేను చాలా దూరంగా ఉన్నాను. నీ ఫ్రెండ్ తన్ను నా దగ్గరకు వచ్చింది. తనొచ్చి అభిని చంపాలనే కోరిక మళ్ళీ నాలో పుట్టించింది. నేనేం చేయాలి? క్రిందటిసారి కూడా నేను నీకు చెప్పాను, మళ్ళీ ఎప్పుడు నా ముందుకు రావడానికి పొరపాటు కూడా ప్రయత్నం చేయదని. అన్నీ నిన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేశాడు, కానీ నేను ఈ కంట్రీ నుంచే పంపించేస్తాను. జాగ్రత్త. అలాగే పంపించాయి. టికెట్ కూడా తీ. కానీ ఏ కంట్రీలో అయితే మీ అన్నయ్య షోస్ చేయడో అక్కడికి పంపించు. ఎందుకంటే ఒకవేళ తన ఆ కంట్రీకి వస్తే మళ్ళీ ఇండియాకి తిరిగి రాడు. హౌ డేర్! ఆలియా ప్లీజ్, గొడవ పడ్డు ఆపండి. ఇప్పుడు నువ్వు చెప్తావా అసలు అభి ఎక్కడున్నాడో? అది నాకు తెలీదు. నేను తనని ఫాలో అవుతున్నాను. అప్పుడు మీరిద్దరు ఇదిగో ఇలా వచ్చి నన్ను వెళ్లకుండా ఆపేశారు. వాట్ యు మీన్ బై నాకు తెలీదు? ఎక్కడికి వెళ్ళాడో ఏదో ఒకటి తెలుస్తుంది కదా. తను కొంచెం వినడానికి ప్రయత్నం చేయి. ఐ డోంట్ నో. నాకు తెలుసు. అన్నయ్య ఎక్కడున్నాడు? ఆయన నా పక్క నుండి వెళ్ళినప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. ఆయన స్టేషన్ లో తన్ని వెతుకుతున్నారని చెప్పడం విన్నాను. అభి బోర్వెల్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాడు? అది మనం అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి. అండ్ యూ స్టే అవే ఫ్రమ్ మై బ్రదర్. ఫోన్లేండి అత్తయ్య, ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రి కూడా పనికొస్తాయనిపిస్తోంది. అత్తయ్య, చాలా మంచిదే కదా ఈ ఊర్లో గొడవలు, గందరగోళాలు, జనాలకి దూరంగా. పాల్ఘర్లో అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. పాల్ఘర్ వెళ్తున్నావా? అవును. తెలియని ఊరికి వెళ్ళడం కంటే మనందరం కలిసి మీ మావయ్య దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళడం మంచిదనుకున్నాను. కొత్త ప్రదేశం కాదంటే అప్పుడు అన్నిటినీ సర్దుకోవడం, పనులు చేసుకోవడానికి కాస్త సులభంగా ఉంటుందని అనుకున్నాను. సరిప్పుడు ఏ ట్రైన్ బయలుదేరబోతుంది? అదిగో ఆ ట్రైన్ వెళ్తుంది.
సారీ. ఓచ్చా, ట్రైన్ బయలుదేరబోతుంది. నిఖిత, నిఖిత, ఓ నిఖిత! ఆయన నా కోసం వచ్చారు. నాకు ఆయన గొంతు వినిపించింది. ప్రజ్ఞ ఎవరు రాలేదు. ఆయన నా కోసం వస్తారని నాకు నమ్మకం ఉందమ్మా. నాకు ఆయన గొంతు వినిపించింది. నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా నా కోసమే వచ్చారు. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మనకు అలాగే అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే ఎవరి గొంతు వినిపించలేదు. అదంతా నీ భ్రమ అమ్మా. భ్రమ కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా ఆయన గొంతు వినిపించింది. ఆయన నా కోసమే ఇక్కడికి వచ్చారమ్మా, నాకు తెలుసు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వమ్మా, నన్ను ఆపొద్దు, నేను వెళ్ళాలి. నిఖిత, ఐఎమ్ సారీ. మిమ్మల్ని చూసి నేను ఆయన ఇక్కడికి వస్తే బాగుండు, ఒక్కసారి వస్తే బాగుండు. ప్లీజ్ ఒక్కసారి రండి, నన్ను కలిసి వెళ్ళండి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడే కదా నాకు మీ గొంతు వినిపించింది. మీరు ఇక్కడికి రాలేదు, కానీ నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. నా మీద నాకే కోపంగా ఉంది. నేను అసలు ఎందుకు ఇంత నమ్మకం పెట్టుకున్నాను అని. మనం ఇక్కడి వరకే కలిసి ఉండాలని రాసుంటే నేను ఎందుకు అర్థం చేసుకోలేదు. నేను మీకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైనా గుర్తొస్తే నేను వెంటనే నా కళ్ళు మూసుకుంటాను. కన్నీళ్ళు వస్తే నేను వెంటనే మీ ఫోటో చూస్తాను. మీరు లేకపోవచ్చు, కానీ మీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. హలో అనే ఎక్కడున్నావు? నేను ఇంతకటి నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. అది నేను రైల్వే స్టేషన్కి వచ్చాను ఆలియా, నిఖితని వెతకడానికి. నిఖిత నిఖిత కనిపించిందా? నిఖిత దొరకలేదు, కానీ ఇప్పుడు నేను ఎవరిని వెతకాలో తెలిసిపోయింది ఆలియా. ఎవరినన్నయ్య? ఆ అకౌంటెంట్ ని. అతను నిఖిత మీద అబద్ధపు నింద వేశాడు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ అకౌంటెంట్ అకౌంట్ ని క్లోజ్ చేయడానికి. ఏమైంది అలియా? అభి ఏమన్నా నీతో? మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోబోతున్నందను. ప్రజ్ఞ కనిపించిందా? లేదు, కానీ అన్నయ్య తెలిసిపోయింది తప్పు ప్రజ్ఞది కదా అకౌంటెంట్ది అని. ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎందుకు నువ్వు ఇలా చేశావు చెప్పు. ఎందుకు నువ్వు నిఖిత మీద అబద్ధపు నిందలు మోపావు? చెప్పకపోతే నేను నిన్ను ప్రాణాలతో వదలను. సార్ నేనేమి చేయలేదు సార్. ఆ రోజు మీరే చూశారుగా ఆ పేపర్స్ అలాగే చెక్స్ అన్ని ప్రూఫ్స్ ని తయారు చేయడం కూడా సాధ్యమే కదా. ఆ ప్రూఫ్స్ అన్ని అబద్ధాలని నాకు చాలా బాగా తెలుసు. అబద్ధాలా కాదా? నాకు నిఖిత మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ రోజు రాత్రి కూడా ఉంది. కానీ నీ మాటలు నమ్మి నేను తనని నమ్మకుండా తప్పు చేశాను. చెప్పు. సార్ నేనేమి చేయలేదు సార్. నిఖిత మిమ్మల్ని మోసం చేసింది. అబద్ధం. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఒకవేళ నన్ను మోసం చేస్తుంటే తను ఊరు వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది? నిజానికి మోసం తనకి జరిగింది. ఎందుకంటే హానెస్టీకి ఇదే తనకి దక్కిన బహుమానం. తనకి బాధ కలిగింది, తన ఫ్యామిలీ ఎంతో బాధపడింది. అందుకే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఒకవేళ వాళ్ళు కూడా నీలాగా పరువు మర్యాద లేని వాళ్ళైతే అప్పుడు ఇదే ఊర్లో ఉంటూ మరో ఫ్రాడ్ చేసేవాళ్ళు. ఎందుకు నువ్వు ఇలా చేసావు చెప్పు.
నీ కారణంగా నేను నిఖితని అనుమానించాను. వాళ్ళ అమ్మ, ఆవిడికి నా మీద ఎంతో నమ్మకం ఉండేది. నీ కారణంగా ఆవిడ కూడా నన్ను తప్పుగా అనుకున్నారు. ఇప్పుడు నీ కారణంగా నేను ఒక స్నేహితురాల్ని కోల్పోయాను, ఒక ఫ్యామిలీని కోల్పోయాను. ఆ ఫ్యామిలీని నేను నా ఫ్యామిలీగా అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు చెప్పు, లేకపోతే సార్ నేను మీకు చెప్తాను, ఆగండి సార్. నేను మీకు అసలు నిజం చెప్పేస్తాను సార్.